హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు ఉంటాయి. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు, అది మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ పేరులో మొదటి అక్షరం ప్రకారం అసలు మీరు కోరుకున్న వ్యక్తి నుంచి మీకు ప్రేమ దొరుకుతుందా? లేకపోతే అసలు వాళ్ళ నుంచి మీరు ఆ ప్రేమని ఎక్స్‌పెక్ట్ చేయడమే వేస్టా? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే చాలా మంది ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉంటారండి. సో ఈ రీడింగ్ ఏంటంటేనండి, ఏ రిలేషన్‌షిప్‌కైనా కనెక్ట్ అవ్వొచ్చండి. ఎందుకంటే మనం ఒక పర్సన్ నుంచి లవ్ ఎక్స్‌పెక్ట్ చేయడం అనేది చాలా కామన్ థింగ్. అది ఎవరి నుంచి ఏ విధంగా అయినా ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు. అంటే ప్రతిసారి కూడా వాళ్ళు మనకి లవరే అవ్వాలి ఆర్ వైఫ్ అవ్వాలి, హస్బెండ్ అవ్వాలి అలా ఏం కాదు కదా! కొన్నిసార్లు ఏంటంటే పేరెంట్స్ నుంచి కూడా లవ్ అనేది దొరకదు. ఆర్ సిబ్లింగ్స్ నుంచి కూడా దొరకదు. ఫ్రెండ్స్ నుంచి దొరకదు. సో రకరకాల సిట్యుయేషన్స్ ఉంటాయి. సో ఈ రీడింగ్ ఏంటంటే మీరు ఏ బేసిస్‌లో అయినా చూడొచ్చండి. చాలా మంది ఏంటంటే ఆ ఆపోజిట్ పర్సన్స్ నుంచి ఇలా ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. సో మీలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ రోజు ఈ రీడింగ్ ద్వారా ఆన్సర్ అయితే చెప్పాలి అనుకుంటున్నాను నేను. సో చూద్దాం అసలు యూనివర్స్ మీకేం చెప్తుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. ఎప్పట్లానే మీ ముందు అయితే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి ఏ, డి, జి, జే, ఎం, పి, ఎస్, వి, వై లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్ కి బి, ఈ, హెచ్, కే, ఎన్, క్యూ, ఈ, డబ్ల్యూ, జెడ్ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్ కి సి, ఎఫ్, ఐ, ఎల్, ఓ, ఆర్, యు, ఎక్స్ లెటర్స్ ఉన్నాయి. సో మీ నేమ్ లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే కార్డ్ సెట్ ని పిక్ చేసేసుకోండి. సో చూద్దాం అసలు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే పర్టికులర్ గా ఈ ఏ, డి, జి, జే, ఎంపీ, ఎస్వివై లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ పేరులో మొదటి అక్షరం ప్రకారం అసలు మీరు కోరుకున్న వ్యక్తి నుంచి మీకు ప్రేమ దొరుకుతుందా లేదా? అసలు యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది? సో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరిప్పుడు ఎవరి నుంచైతే ఈ లవ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో, ఈ పర్సన్‌కి మీకు మధ్యలో చాలా స్ట్రాంగ్ కర్మ ఉందండి. అంటే వీళ్ళెవరైనా అవ్వచ్చు. ఎందుకంటే ఈ రీడింగ్ ఏంటంటే ఒక లవ్ రీడింగ్ లాగా కాదు కానీ, అంటే డెఫినెట్‌గా ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్‌లోని ఎవరో ఒక పర్సన్ నుంచి లవ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో అది ఏ రిలేషన్‌షిప్‌లో అయినా ఉండొచ్చు. సో అలా చూసుకున్నట్టయితే మీరిప్పుడు రీడింగ్‌లో ఎవరి కోసం అయితే చూస్తున్నారో డెఫినెట్‌గా వీళ్ళకి మీకు మధ్యలో చాలా స్ట్రాంగ్ కర్మ ఉంది. ఈ కర్మ కూడా ఏంటంటే పాస్ట్ లైఫ్ నుంచి మీ ఇద్దరి మధ్యలో ఉందని చెప్పొచ్చండి. వీళ్ళేంటంటే మీకు పాస్ట్ లైఫ్ నుంచే తెలిసిన వ్యక్తులు. సో ఈ లైఫ్‌లో కూడా మీకేంటంటే వీళ్ళు పరిచయం అయ్యారు. మీ ఇద్దరి మధ్యలో మళ్ళీ ఏంటంటే ఒక రిలేషన్‌షిప్ ఏర్పడడం కానీ, ఆర్ వీళ్ళు మీకు మళ్ళీ ఇంట్రెస్టింగ్‌గా అనిపించడం కానీ ఇలా జరిగింది. సో మీరేంటంటే ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడం అనేది ఒక లక్ లాగే ఫీల్ అవుతూ ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ ఏంటంటే మీ కర్మ వలన మీ లైఫ్‌లోకి వచ్చారండి. సో బేసిక్‌గా పాస్ట్ లైఫ్‌లో కూడా మీ ఇద్దరు చాలా ట్రావెల్ అవ్వడం కానీ, చాలా నేర్చుకోవడం కానీ, చాలా కర్మ ఫేస్ చేయడం కానీ జరిగింది. ఈ లైఫ్‌లో కూడా ఇదేంటంటే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అని మీరు అనుకోవచ్చు. డెఫినెట్‌గా ఈ పర్సన్‌కి మీకు మధ్యలోనే ఏంటంటే అలాంటి ఒక బాండ్ అయితే ఉంది. సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ మీకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించడం కానీ, వీళ్ళు మీకు చాలా ఎక్సైటింగ్‌గా అనిపించడం కానీ, వీళ్ళ నుంచి మీరు చాలా ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ డెస్పరేషన్ అండి. సో ఈ పర్సన్ ఏంటంటే మీ లైఫ్‌లోకి రావడం అనేది నిజంగానే మీకేంటంటే ఒక లక్ లాగా అనిపించింది. అండ్ వీళ్ళతో మీరు ట్రావెల్ అవ్వాలనుకోని ఫుల్‌గా డిసైడ్ అయిపోయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో బేసిక్‌గా ఇలా మీరేంటంటే ఈ పర్సన్‌తోని
అంటే సిచ్యువేషన్స్ బెటర్ అవుతాయి, ఈ పర్సన్ నుంచి మీకు లవ్ దొరుకుతుంది, ఆర్ ఈ పర్సన్ రావడం మీ లైఫ్ లోకి ఒక లక్ వల్ల వచ్చారు కాబట్టి సో ఈ రిలేషన్షిప్ కోసం మీరు ఏదైనా చెయ్యాలి అనేలాగా ఉండొచ్చు. కానీ బట్ టైం టు టైము ఈ రిలేషన్షిప్ లో మీరు చాలా ఆడ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశారని చెప్పొచ్చండి. అంటే వీళ్ళతో మీరు ఓపెన్ గా మాట్లాడలేకపోవడం, ఆర్ వీళ్ళకి అంటే ఏమనిపిస్తుందో, మీరంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో అనుకొని మీకు చాలా డౌట్స్ రావడం. అంటే మీరు నార్మల్ గా అయితే కేర్ ఫ్రీగా ఉండొచ్చు, ఆర్ మీకు మనసులో ఏది ఉంటే అది ఓపెన్ గా చెప్పే టైప్ అవ్వచ్చు. బట్ ఈ వ్యక్తి విషయానికి వచ్చేసరికి ప్రతిదీ కూడా మీరు ఏంటంటే ఆలోచించుకోవాల్సి వస్తుంది. అంటే అంత ఈజీగా మాట్లాడలేకపోతున్నారు, ఆర్ అంత ఈజీగా ఫేస్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అది ఎలాంటి వైబ్స్ ఇస్తుందో, సో దాని వల్ల ఈ రిలేషన్షిప్ ఏమవుతుందో, మీరు అనుకున్న విధంగా ఈ పర్సన్ ఏంటంటే మీ మీద ఆ లవ్ చూపిస్తారో లేదో. సో ఇలా మీరు ఏంటంటే ఎవరికి భయపడని మీరు ఈ వ్యక్తికి భయపడడం కానీ, ఈ వ్యక్తి విషయంలో ఏంటంటే జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడడం కానీ, ఆర్ మీరు మీలా ఉండలేకపోవడం కానీ, సో అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవో మీరు ఫేస్ చేస్తూ ఉండాలి. పాస్ట్ లో కానీ చూసినట్టయితే మీరు ఆల్రెడీ కూడా ఈ పర్సన్ రావడం అయితే లక్ లాగా ఫీల్ అవుతున్నారు, కానీ ఏ రోజు కూడా ఈ పర్సన్ దగ్గర మీరు మీలా ఉండడం కానీ, హ్యాపీగా ఉండడం కానీ, ఆర్ మీకు నచ్చినట్టుగా మీరు ప్రతిదీ చేసుకుంటూ వెళ్ళడం కానీ, మీకు ఏంటంటే ఫ్యూచర్ మీద ఒక క్లారిటీ రావడం కానీ ఇలాంటివి అయితే ఏమీ జరగలేదండి. సో బేసిక్ గా ఇది అంటే ఒక లవ్ రీడింగ్ లాగా కాకపోయినా స్టిల్ ఇప్పుడు మనకి ఒక పర్సన్ దగ్గర ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఫీలింగ్ వచ్చింది అంటే మనం అంటే మనకి నచ్చినట్టుగా ఉండగలం, ఆర్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ని ఎలా మార్చాలి అని ప్లాన్ చేసుకోగలం. బట్ ఈ వ్యక్తి దగ్గరికి వచ్చేసరికి మీరు చాలా సిచ్యువేషన్స్ డిఫరెంట్ గా ఫేస్ చేశారు కాబట్టి మీకు ఎప్పుడూ కూడా ఫ్యూచర్ ఏంటి అంటే ఒక క్వశ్చన్ మార్కేనండి. ఇప్పుడు కూడా ఈ పర్సన్ తో థింగ్స్ వర్కౌట్ అవ్వాలి, ఆర్ ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవాలి, మీ ఇద్దరి మధ్యలోని ఏంటంటే కనెక్షన్ అనేది డెవలప్ అవ్వాలి అంటే మీరు అలానే కోరుకుంటున్నారు, ఆ వేలోనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈవెన్ మీ వైపు నుంచి మీరు ఏంటంటే ఇంకా ఏమైనా కరెక్ట్ చేసుకోవాల్సి ఉన్నా, ఆర్ మీలో ఇంకా ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్ రావాల్సిన పరిస్థితి ఉందా ఏంటి అనుకొని మీరు చెక్ చేసుకుంటూనే ఉంటున్నారు. అంటే నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్ విషయంలో ఏంటంటే మీరు చాలా సరెండర్ అయ్యారండి. నార్మల్ గా అయితే మీరు ఇలా ఉండరు, ఎవరిని కేర్ చేసే టైప్ కూడా కాదు, అలా అని చెప్పి రూడ్ పర్సన్ కాదు, కానీ మీకు అనవసరం అండి వేరే వ్యక్తుల విషయాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం కానీ, ఆర్ మీరు ఏంటంటే పెద్దగా ఛార్జ్ తీసుకోవడం కానీ అలా చెయ్యరు. బట్ ఈ వ్యక్తి విషయానికి వచ్చేసరికి ఇంకా డౌన్ అయిపోయారు అనమాట. అంటే వీళ్ళు ఎలా ఫీల్ అవుతారో, వీళ్ళకి ఏమనిపిస్తుందో, ఆర్ వీళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో అంటే చాలా సెన్సిటివ్ అయిపోయారు అనమాట. పర్టికులర్ గా ఈ ఒక్క రిలేషన్షిప్ లోనే అలా జరుగుతుంది. సో అదంతా ఎందుకు అంటే కర్మ వలన. ఎందుకంటే మీరు ఇలా సరెండర్ అవ్వడం, ఆర్ ఈ పర్సన్ కోసం ఏదో చేయడం మీకు హ్యాపీనెస్ ఇవ్వట్లేదు, మిమ్మల్ని అంటే ఏదో కంట్రోల్ చేస్తుంది, సమ్ పవర్ ఏదో కానీ మిమ్మల్ని స్టాప్ చేస్తుంది. మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నారు, కంఫర్టబుల్ గా ఉండలేకపోతున్నారు, ఇవన్నీ మీకు అర్థం అవుతున్నాయండి. సో మొత్తానికి ఈ పర్సన్ విషయంలోనైతే టైం టు టైం మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి ఆర్ సిచ్యువేషన్స్ బెటర్ చేయడానికి మీరు చాలా స్ట్రగుల్ అయితే తీసుకుంటున్నారు. సో అంటే ఎందుకు ఇవంతా అంటే ఈ రిలేషన్షిప్ అనేది ఎలా అయినా వర్కౌట్ అవ్వాలి, ఆ పర్సన్ లవ్ మీకు దొరకాలి, ఆ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవాలి, ఇది ఒక్కటే ఇంటెన్షన్. సో ఇలా మీరు ఏంటంటే చాలా దూరం వచ్చేసారండి. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే మీరు స్టక్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే ఈ రిలేషన్షిప్ లోని మీరేంటంటే హ్యాపీగా ఉండడం అనేది చాలా కష్టమే. ఈ పర్సన్ లవ్ దొరకడం కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే మీరు ఇంత దూరం వచ్చేసరికి మీకు అంటే ఎలాంటి చేంజెస్ కనిపించట్లేదు, మీరు ఏంటంటే వీక్ గా ఫీల్ అవుతున్నారు. సో ఇంకా వచ్చే రోజుల్లో మాత్రం ఇది ఏ విధంగా దొరుకుతుంది, ఎలా ఇది వర్కౌట్ అవుతుంది అనుకొని మీరు ఏంటంటే ఇలానే ఆలోచిస్తున్నారండి. కాకపోతే ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఈ రిలేషన్షిప్ అనేదే కార్మిక్ కాబట్టి సో ఈ పర్సన్ నుంచి మీరు ఏంటంటే అలాంటి లవ్ నైతే ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరేంటంటే మీలా ఉండొచ్చు, మీరు మిగతా వ్యక్తుల దగ్గర కూడా ఎలా అయితే బిహేవ్ చేస్తున్నారో, మిగతా వ్యక్తుల్ని ఎలా అయితే ట్రీట్ చేస్తున్నారో సేమ్ వేలోనే ఈ పర్సన్ ని కూడా మీరు ట్రీట్ చేయొచ్చు. మీరు ఏంటంటే బ్యాలెన్స్డ్ గా ఈ రిలేషన్షిప్ ని మూవ్ చేస్తే సరిపోతుంది. బట్ ఈ రిలేషన్షిప్ లో మీరు అలాంటి లవ్ ఆర్ అలాంటి ఒక కమిట్మెంట్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ కనెక్షన్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తే మీరు రోజు రోజుకి వీక్ అయిపోతారండి, మీరు రోజు రోజుకి ఇంకా సఫర్ అవుతూ ఉంటారు. ఈ రిలేషన్షిప్ లో ఏంటంటే మీ ఒపీనియన్స్ మీరు ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేసుకొని మీరు మీలా ఉంటే సరిపోతుందండి. బట్ ఇక్కడ మీరు ఆ పర్సన్ ని ప్లీజ్ చేయాలి, ఆర్ ఆ పర్సన్ కి ఇదంతా అర్థమయ్యి మీ మీద ఆ లవ్ ని వాళ్ళు పోర్ చేయాలి అనుకుంటే అది వేస్ట్ అండి. నేను క్లియర్ గా చెప్తున్నాను. ఇక్కడ మీరు ఏంటంటే
ఇంత స్ట్రెస్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. అఫ్ కోర్స్ మీరు ఏంటంటే సిచ్యువేషన్స్ కంట్రోల్ చేయగలరు అని ఫస్ట్ నుంచి అనుకుంటున్నారు, కానీ ఇప్పటి వరకు ఏ సిచ్యువేషన్ ని మీరు కంట్రోల్ చేయలేకపోయారు, ఆర్ మీరు ఏది కూడా అంత ఈజీగా హ్యాండిల్ చేయలేకపోయారు. దానికి రీజన్ ఏంటంటే ఇది కార్మిక్ అవ్వడం వల్ల, అంటే కర్మ ప్రకారం మీరు ఎంతైతే ఇంకా క్లియర్ చేసుకోవాల్సి ఉంది, ఇంకా మీరు ఎంత పెయిన్ ఫేస్ చేయాలో ఆర్ ఇంకా ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలో దాని ప్రకారం అది జరిగిపోతూ ఉంటది. మీరు వాటిని కంట్రోల్ చేయలేరు. బట్ ఇక్కడ మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా మీ ఎండ్ నుంచి మీరు ఏంటంటే కరెక్ట్ గా ముందుకు వెళ్తే సరిపోతుందండి. ఎందుకంటే ఇక్కడ మీరు చేయడానికి ఏం లేదు, ఈ రిలేషన్షిప్ నేచర్ అలాంటిది. సో బేసిక్ గా నేను ఒకటే చెప్తాను, మీరు మీలా ఉండండి, బ్యాలెన్స్డ్ గా ఉండండి, రియాలిటీలో ఉండండి. మీ ఎమోషన్స్ మీ ఫీలింగ్స్ ని ముందు పెట్టేసి రియాలిటీని పక్కన పెట్టేసి మీరైతే ట్రావెల్ అవ్వద్దు. అలా మీరు ఎంత ట్రావెల్ అవుతున్నా సరే ఇది ఎండ్లెస్ జర్నీ లాగే మీకు అనిపిస్తుందండి. ఆల్రెడీ మీరు ఏంటంటే ఇన్ఫినిటీ అనే లూప్ లో స్టక్ అయినట్టుగా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే బయటికి రాలేకపోతున్నారు. ఎంత ట్రై చేసినా అక్కడక్కడే ఉంటున్నారు అనమాట. సో మీకు ఏంటంటే ఈ రిలేషన్షిప్ నుంచి అసలు అంటే ఫ్రీ అవ్వలేకపోతున్నట్టే అనిపిస్తుంది. కొన్నిసార్లు మీరు ఫీల్ అవుతున్నారండి, అంటే ఈ పర్సన్ రావడం అనేది గుడ్ లక్ ఏం కాదు, బ్యాడ్ లక్ ఎలా ఉంది అని చెప్పి. బట్ అయినా సరే మీరు ఏంటంటే నార్మల్ అవ్వలేకపోతున్నారు, సిచ్యువేషన్స్ నార్మల్ అవ్వట్లేదు. ఈవెన్ ఈ పర్సన్ మీరే విడిచిపెట్టేద్దాం ట్రై చేసినా వాళ్ళ నుంచి లవ్ దొరికేలా లేదు, వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్ట్. సో బేసిక్ గా మనం ఏంటంటే బయటకు వచ్చేయడమే మంచిది అని మీరు అనుకుంటున్నా, స్టిల్ ఇంకా ఇది మీకు కష్టంగానే అనిపిస్తుంది, మీ పరిస్థితులే అలా ఉన్నాయి. సో బేసిక్ గా నేను మీకు ఒకటే చెప్తానండి, అదేంటంటే మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా న్యూట్రల్ గా ఉండడానికి ట్రై చేయండి. మీరు ఎప్పుడైతే మీలా ఉంటారో మీరు ఇది ఫేస్ చేయగలుగుతారండి. ప్లస్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ వ్యక్తికి మీకు మధ్యలో డిఫరెన్సెస్ అనేవి ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే ఇద్దరు కర్మ క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది, ఇద్దరికి కూడా పాస్ట్ లైఫ్ నుంచి కనెక్షన్ ఉంది. సో ఇదేంటంటే కంటిన్యూ అవుతూనే ఉంది కాబట్టి సో డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. కాకపోతే మీరు ఎప్పుడైతే ప్రాక్టికల్ గా థింక్ చేస్తారో, రియాలిటీ ప్రకారం వెళ్తారో, అట్లీస్ట్ ఆ డిఫరెన్సెస్ ఏంటంటే టైం టు టైం సార్ట్ అవుట్ చేసుకోగలుగుతారు. ఆ వ్యక్తికి అర్థమయ్యేలాగా మీరు ఏంటంటే కన్వే చేయడం కానీ, ఆర్ ఆ వ్యక్తి న్యాచురల్ గానే మిమ్మల్ని అర్థం చేసుకోవడం కానీ, వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూడడం కానీ ఇలాంటివి ఏం జరగవండి. సో అట్లీస్ట్ ఆ విధంగా అయినా సరే ఇద్దరు ఏంటంటే పీస్ఫుల్ గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ లవ్ కైతే అంత ప్లేస్ ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు, ఎందుకంటే ఈ రిలేషన్షిప్ బేసిక్ గా కార్మిక్ అండి. సో దానివల్ల మీరు ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కానీ, ఎక్కువ వాళ్ళు ఏదో అంటే మిమ్మల్ని బెటర్ గా ట్రీట్ చేస్తారని ఫీల్ అవడం కానీ ఇవన్నీ అయితే వేస్ట్. సో బేసిక్ గా ఈ పర్సన్ నుంచి మీరు లవ్ ని ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు మీలా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు, ఈ రిలేషన్షిప్ ని కూడా మేనేజ్ చేయగలుగుతారు. బట్ మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఏదో మారిపోవాలి, ఏదో జరిగిపోవాలి అంటే కొంచెం కష్టమేనండి. అండ్ ఇంకొకటి, ఇది జనరల్ రీడింగ్ కాబట్టి నేను చెప్పింది మీకు రెజోనేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ కార్డ్స్ ప్రకారమే నేను ఏదైనా మాట్లాడాలి కాబట్టి సో మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం అయితే నాకు అలానే అనిపిస్తుంది. సో చాలా వరకు ఇక్కడ మీరు ఇంకా ఏ లెసన్స్ నేర్చుకోవాలో, ఏ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలో అవన్నీ ఫేస్ చేయండి. ఎందుకంటే కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరండి. సో కర్మ అనేది ఏంటంటే ప్రతి మనిషి లైఫ్ లో కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి మనం తప్పు చేసినప్పుడు దాన్ని మనం ముందే ఒప్పుకొని మనం ఏంటంటే కరెక్ట్ చేసుకుంటే పర్వాలేదండి. లేకపోతే మాత్రం కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు కాబట్టి సో ఫేస్ చేయడం అనేది చాలా కామన్ గా జరుగుతూ ఉంటది. సో ఇదేంటంటే ఎప్పుడుదో మరి అలాగా కంటిన్యూ అవుతుందంటే అంటే అంత ఉంది ఇద్దరి మధ్యలో కూడా కర్మ అనేది. సో అది క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు ఏంటంటే ఫేస్ చేస్తారు అంతే. సో అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకు అసలు ఏం అడ్వైస్ ఇస్తుందో. సో మీరు ఏంటంటేనండి ఈ రిలేషన్షిప్ కోసం చాలా ప్లాన్స్ చేస్తున్నారండి. ఆ పర్సన్ లవ్ దొరకాలి, లేకపోతే ఆ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అని చెప్పి మీ ఎండ్ నుంచి మీరు అంటే ఎంతలాగా చేంజ్ అవుతున్నా, సిచ్యువేషన్స్ ని ఎంతలా చేంజ్ చేయాలని ట్రై చేస్తున్నా వాళ్ళకి ఇది అర్థం అవ్వట్లేదు సరికదా. మరికొంచెం మీరు ఏంటంటే ఈ ప్రయత్నాలు చేయడం వల్ల హర్ట్ అవుతున్నారండి. రోజు రోజుకి మీకు ఏంటంటే హోప్ అనేది ఉండట్లేదు, అంటే ఈ రిలేషన్షిప్ లో ఆ లైట్ ని చూడలేకపోతున్నారు. సో ఇదంతా ఎందుకు అంటే ఇప్పుడే నేను చెప్పాను. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడి నుంచి అయినా సరే మీరు ఇండిపెండెంట్ గా ఉండాలండి. మీ థాట్స్ ఏంటంటే చాలా ఇండిపెండెంట్ గా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ పర్సన్ మీద మీరు ఎమోషనల్ గా డిపెండ్ అవ్వకుండా మీరు ప్రాక్టికల్ గా థింక్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవాలి. మీ హ్యాపీనెస్ కానీ, మీరు అంటే మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోవడం కానీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆ పర్సన్ మీతో ఉంటున్నారు, ట్రావెల్ అవుతున్నారు అంటే కర్మ వలన అది జరుగుతుంది.
బట్ ఇక్కడ ప్రేమ అనేసరికి అది కంప్లీట్ గా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. సో దానివల్ల మీరు ఏంటంటే ఈ వ్యక్తి నుంచి అది ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేరు. కానీ మీరు మీలా ఉన్నప్పుడు మీ పర్సనాలిటీని మీరు చేంజ్ చేసుకోకుండా మీరు ఇదే అని వాళ్ళకి అర్థమయ్యేలా చేసినప్పుడు, దాని ప్రకారం మీరు ఏంటంటే థింగ్స్ ని ఆపరేట్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ ఒకళ్ళనొకళ్ళు ఏంటంటే బేర్ చేసుకోగలుగుతారు. బట్ ఇక్కడ మీరు కంప్లీట్ గా ఆ పర్సన్ మీద ఎమోషనల్ గా డిపెండ్ అయిపోయి వాళ్ళ కోసం మీరు డెస్పరేట్ అయిపోతే ఆ పర్సన్ ఏంటంటే అది అడ్వాంటేజ్ గా అయినా తీసుకుంటారు, లేకపోతే వాళ్ళ సిచ్యువేషన్స్ వల్ల మీరు ఏంటంటే ఎక్కువ హర్ట్ అవడానికైనా ఛాన్సెస్ ఉంటాయి. అదే మీరు మీలా ఉండి న్యూట్రల్ గా ఉండి ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా సో బేసిక్ గా మీరు ట్రావెల్ అవ్వగలరు అంటే ఓకే, అది మీ ఇష్టం. అంటే ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలండి, ఇప్పుడు మీ ఇద్దరికి మ్యారేజ్ అయింది అనుకోండి, అంటే మీ ఇద్దరు ఆల్రెడీ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, సో డెఫినెట్ గా తప్పదు మరి ఇలానే చేయాల్సి ఉంటుంది. ఈవెన్ బ్రదర్ అండ్ సిస్టర్ అయినా లేకపోతే మీ పేరెంట్స్ లో ఎవరికైనా సరే ఇలాంటి కనెక్షన్ మీకున్నా అంటే ఇంకా అవేంటంటే తప్పించుకోలేని రిలేషన్షిప్స్ అన్నమాట. ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సిన రిలేషన్షిప్స్. ఇప్పుడు లవర్ కానీ ఆర్ సమ్ ఫ్రెండ్ అంటే ఇక్కడ ఈ రిలేషన్షిప్ ఏంటంటే సమ్ డే రీప్లేస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అనే టైప్ అయితే మాత్రం మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు మీరే ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అయితే ఇంకా మంచిది. సో ఒకసారి అయితే ఆలోచించండి, ఎందుకంటే మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకు ఏమనిపిస్తుంది అంటే మోస్ట్లీ ఇలానే ఉంటాయి సిచ్యువేషన్స్. అయితే మీరు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు లవరు అదే నేను చెప్పినట్టు ఫ్రెండ్ ఇలాంటివి అయితే మరి సమ్డే ఇలాంటివి రీప్లేస్ అవ్వడం ఛాన్సెస్ ఉంటాయి కదండి. ఎప్పుడు సేమ్ ఉండాలని రూల్ ఏం లేదు కదా. సో అలాంటప్పుడు మీరు ఏంటంటే మోస్ట్లీ ఆలోచించుకోవడం బెటర్. అంటే ముందు నుంచే ఈ పర్సన్ దూరంగా ఉండడం బెటర్, వీళ్ళ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకపోతే బెటర్. ఇప్పుడు అంటే రీప్లేస్ చేయలేని రిలేషన్షిప్స్ లోనే తప్పట్లేదు, లైక్ ఏంటంటే ఏదో నార్మల్ గా సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మీరు మీలా ఉండండి అనే గైడెన్స్ వచ్చింది అంటే మరి ఇంకా ఇలాంటి రిలేషన్షిప్స్ కి అయితే ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదు కదా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పింది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ BEHKNQ TWZ లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ పేరులో మొదటి అక్షరం ప్రకారం అసలు మీరు కోరుకున్న వ్యక్తి నుంచి మీకు ప్రేమ దొరుకుతుందా లేదా, యూనివర్స్ అసలు మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా మీ రిలేషన్షిప్ లో ఏంటంటేనండి టైం టు టైం చాలా చేంజెస్ వస్తున్నట్టు ఉన్నాయండి. ఈ రిలేషన్షిప్ కూడా కార్మికేనండి. ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీకు ఇప్పుడు మీరు ఎవరి నుంచి అయితే లవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఈ వ్యక్తికి మధ్యలో ఏంటంటే కర్మ అనేది ఉంది. కాకపోతే కర్మ గురించి నేను ఇక్కడ ఎక్కువ మాట్లాడాలి అనుకోవట్లేదు, కానీ బేసిక్ గా ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో కూడా టైం టు టైం చాలా ఫైట్స్ ఆర్గ్యుమెంట్స్ జరగడం కానీ ఈ రిలేషన్షిప్ లో చాలా డిస్టర్బెన్స్ రావడం కానీ అసలు అంటే మీరు అనుకోలేదు ఆ పర్సన్ అనుకోలేదు, బట్ చాలా డిస్టర్బెన్స్ రావడం అంటే అసలు ఈ రిలేషన్షిప్ ఏంటంటే లాంగ్ లాస్ట్ అవుతుంది అనుకున్నది. అంటే ఈ రిలేషన్షిప్ స్టార్ట్ అయింది కొన్ని రోజులకి డిస్టర్బెన్సెస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. అంటే ఈ రిలేషన్షిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూనే వచ్చినట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇది లవ్ రీడింగే అవ్వాలని రూల్ ఏం లేదండి. అంటే ప్రేమ దొరుకుతుందా అనేసరికి అంటే పర్టికులర్ గా ఒక లవర్ నుంచో లేకపోతే వైఫ్ ఆర్ హస్బెండ్ నుంచో దొరకాలని ఏం లేదు కదా. కొంతమందికి ఏంటంటే ఫ్యామిలీలో కూడా పెద్దగా అంటే వాళ్ళు కోరుకున్న లవ్ దొరకదు. సో అలా చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ ఎవరి కోసమైనా చూడొచ్చు. సో నేను క్లియర్ గా చెప్తున్నాను కదండి, ఈ పర్సన్ కి మీకు మధ్యలోనే ఏంటంటే చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి. చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేశారని చెప్పొచ్చు. అదైతే కర్మ వల్లనే, అందులో అయితే నో డౌట్. అండ్ ఇంకొకటి ఏంటంటే టైం టు టైం చాలా బర్డెన్ తీసుకోవడం కానీ చాలా స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అవడం కానీ ఇలా కూడా జరిగాయండి. అంటే నాకు తెలిసి ఈ రిలేషన్షిప్ 100% వర్కౌట్ అవుతుందని మీరు బిలీవ్ చేశారు. కాకపోతే ఈ రిలేషన్షిప్ మీద ఈవిల్ ఐ కూడా ఉందండి. అంటే ఎవరో బ్యాడ్ ఇంటెన్షన్స్ తో కూడా ఉన్నారు, దానివల్ల ఈ రిలేషన్షిప్ బ్రేక్ అయిందని చెప్పొచ్చు. నిజానికి ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వకపోవడం అనేది పాస్ట్ లో కానీ చూసినట్టయితే కర్మ వల్ల జరిగి ఉండొచ్చు. బట్
కర్మతో పాటు ఎవరో అంటే ఈవిల్ అయితే కూడా ఉండడం వల్లనే ఈ రిలేషన్షిప్ అయితే బ్రేక్ అయింది. అందులో నో డౌట్. దానివల్ల మీరు చాలా ఫేస్ చేశారు, ఆ పర్సన్ చాలా ఫేస్ చేశారు. ఇవన్నీ జరుగుతాయి అని కూడా అనుకోలేదు. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఇది ఏ రిలేషన్షిప్ అయినా అవ్వచ్చు, కానీ బట్ స్టిల్ అంటే సిచ్యువేషన్స్ మాత్రం నాకు అలానే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు కూడా మీరు ఏంటంటే ఆలోచిస్తున్నారండి. అంటే ఈ రిలేషన్షిప్ లో మూవ్ అవ్వడం అనేది కష్టం అని మీకు తెలుసు. ఎందుకంటే పాస్ట్ లో మీరు చాలా ఫేస్ చేసినప్పుడు మీరు ఏంటంటే ట్రై చేశారండి. బట్ అప్పుడు ఏంటంటే ఏది చేయలేకపోయారు, వర్కౌట్ అయితే అవ్వలేదు. సో ఆ టైంలో మీరు చాలా స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అయ్యారు, మీకు ఏం చేయాలో అర్థం కాలేదు. అయినా సరే మీరు ఏంటంటే తప్పక కొన్ని చేయాల్సిన పరిస్థితి వచ్చినట్టుంది. సో చేసేసారు, అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మీరు ఆలోచిస్తున్నారు, ఏం చేయాలో తెలియట్లేదు, మీకు ఫుల్ కన్ఫ్యూజన్ అన్నమాట. ఈ రిలేషన్షిప్ లోని అసలు ఏం జరుగుతుంది, ఈ రిలేషన్షిప్ ఎటువైపు వెళ్తుంది, ఆ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి, అసలు ఆ పర్సన్ ఈ రిలేషన్షిప్ లోని ఎలా ఉండాలనుకుంటున్నారు, అసలు ఈ రిలేషన్షిప్ ని ఫస్ట్ అసలు ఏం చేయాలనుకుంటున్నారు, ఇలా మీకు ఏంటంటే ఏది కూడా అర్థం కావట్లేదండి. అలా అని చెప్పి మీరేంటంటే ముందుకు వెళ్ళలేకపోతున్నారు, మీరేంటంటే స్టక్ అయిపోయారు ఇక్కడ. మీకేంటంటే అనుకున్న ఆన్సర్స్ దొరకట్లేదు. అలా అని చెప్పి మీరేంటంటే ఇక్కడ ఎలా ప్రయారిటైజ్ చేయాలో కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే ఈ రిలేషన్షిప్ కి ప్రయారిటైజ్ చేయాలా, మీకు మీరు ప్రయారిటైజ్ చేసుకోవాలా, ఇవన్నీ అసలు ఎప్పటికి ఎండ్ అవుతాయి, అంతా ఎప్పుడు నార్మల్ అవుతుంది అనుకొని మీరు వెయిట్ చేస్తున్నారండి. మీరు ఏంటంటే క్లియర్ గా ట్రాప్ అయిపోయినట్టే ఫీల్ అవుతున్నారు. ప్లస్ ఒకవేళ కానీ ఈ రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్ళినా, ఈ పర్సన్ నుంచి మీకు లవ్ దొరికినా మళ్ళీ కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. ఈ పర్సన్ ఏంటంటే మీతో స్టెబుల్ గా ఉంటారు అని మీకు అనిపించట్లేదండి. సమ్డే మళ్ళీ కూడా మీరు ఏంటంటే ఇవన్నీ ఫేస్ చేస్తారు అని మీరు ఫీల్ అవుతున్నారు. సో దానివల్ల మీరు ఏంటంటే కంఫర్టబుల్ గా ఉండలేకపోతున్నారు. ఈవెన్ ఇక్కడ మీరు ఫేస్ చేస్తుందంతా కూడా కర్మ వల్లనే అయినా సరే, స్టిల్ ఈ రిలేషన్షిప్ లోనే ఏంటంటే మీరు కానీ కొన్ని చేంజెస్ చేసుకొని, మీరు కానీ కొన్ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగాను ఈ పర్సన్ నుంచి మీరు కోరుకున్న లవ్ అయితే దొరుకుతుందండి. ఈ పర్సన్ మారుతారు, ఈ పర్సన్ ని మీరు ఏంటంటే మార్చగలరు, మీకు ఆ పవర్ ఉంది. కానీ మీకేంటంటే ఈ సిచ్యువేషన్స్ మీద క్లారిటీ ఉండాలి. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటది, ఇప్పుడు కూడా గైడ్ చేస్తుంది. బట్ స్టిల్ మీరు ఏంటంటే ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు, ఎక్కడో కానీ కన్ఫ్యూజన్ లో ఉన్నారండి. దానికి రీజన్ ఏంటంటే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. ఇప్పుడు జనరల్ గా ఒక పర్సన్ ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏంటంటే ముందుకు వెళ్ళాలా, అక్కడే ఆగిపోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు. సో అది ఎందుకు అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రీవియస్ గా ఏదైతే ఫేస్ చేస్తారో ఆ బేసిస్ మీద అలా ఆలోచిస్తూ ఉంటారు. అలా కానీ చూసుకున్నట్టయితే మీ కార్డ్స్ లో చాలా డిస్టర్బెన్స్ ఉందండి. అంటే పాస్ట్ లో ఈ రిలేషన్షిప్ హ్యాపీగా ముందుకు వెళ్తుంది, ఆర్ ఈ పర్సన్ నుంచి మీరు కోరుకున్న లవ్ దొరుకుతుంది, ఈ పర్సన్ మిమ్మల్ని బాగా చూసుకుంటారు అని మీరు ఫీల్ అయ్యారు. అది కొంతకాలం జరిగింది, జరగలేదు అని చెప్పను. కాకపోతే ఇది మీరు అనుకున్న విధంగా కాకుండా అనుకోని విధంగా ఎప్పుడైతే మారిపోయిందో, చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయో అండ్ వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు, అండ్ చెప్పాను కదా మధ్యలో ఉన్న వ్యక్తులకి ఈవిల్ ఇంటెన్షన్స్ ఉండడం వల్ల ఇదేంటంటే కంప్లీట్ గా మొత్తానికి కొలాప్స్ అయిపోయిందండి. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు మీరు ఈ పర్సన్ ని ట్రస్ట్ చేసి ముందుకు వెళ్దాం అనుకున్నా సరే, ఈ రిలేషన్షిప్ ఏంటంటే మళ్ళీ కూడా బ్రేక్ అవుతుంది, ఆర్ మళ్ళీ కూడా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు అనే ఆలోచన మిమ్మల్ని ఏంటంటే స్టాప్ చేస్తుంది. ఇక్కడ మీరు ఏది కూడా డిసైడ్ చేసుకోకుండా చేస్తుందని చెప్పొచ్చు. దానికి తోడు అంటే ఒకవేళ ఈ పర్సన్ కి మీ మీద లవ్ ఉన్నా, ఆర్ ఒకవేళ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని కావాలి అనుకుని డెస్పరేట్ గా ఉన్నా, మళ్ళీ కూడా ఇక్కడ బ్రేక్ చేసే వాళ్ళు ఆర్ మళ్ళీ కూడా ఇలా డిస్టర్బెన్సెస్ అనేవి కర్మ వల్లనైనా క్రియేట్ అవ్వచ్చు అని కూడా మీకు అనిపిస్తుంది. కాబట్టి మీరు ఏంటంటే ఈ ఒక్క పర్సన్ ని బేస్ చేసుకొని ఆర్ వాళ్ళ ఇంటెన్షన్స్ ని బేస్ చేసుకొని ముందుకు వెళ్ళే పరిస్థితి లేదండి. అంటే నాకు తెలిసి ఈ వ్యక్తి మీరు మాట్లాడుకున్న సిచ్యువేషన్స్ మీద వర్క్ చేసి ముందుకు వెళ్దాం అనుకున్న ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల మళ్ళీ కూడా ఇలాంటివి జరుగుతుంది అనే ఒక నమ్మకం మీకు ఉండడం వల్ల మీరు ఏంటంటే ఎందుకో ధైర్యంగా ఉండలేకపోతున్నారండి. సో అది ఇక్కడ పరిస్థితి. మీరు ఏ రోజైతే మీకున్న భయాలను విడిచిపెట్టేస్తారో, మీరు ఏ రోజైతే ఇక్కడ ట్రాప్ అయిపోలేదు, ఈ రిలేషన్షిప్ కోసం ఎంత దూరమైనా వెళ్ళగలరు, మీలో అలాంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంది అనుకొని మీరు ముందుకు వెళ్తారో, ఈ పర్సన్ విషయంలో ఏంటంటే మీరు థింగ్స్ ని కరెక్ట్ గా ఆపరేట్ చేస్తారండి. సో వాళ్ళతో మీరు కరెక్ట్ గా డీల్ చేసిన తర్వాత ఆ పర్సన్ కి ఇంకొక ఆప్షన్ ఉండదు మిమ్మల్ని లవ్ చేయడం తప్ప. సో అలాంటి పరిస్థితులు అయితే నాకు కనిపిస్తున్నాయి. బేసిక్ గా ఇక్కడ ప్రాబ్లం ఏంటి ఎవరు అంటే మీరే. ఎందుకంటే మీకున్న ఫియర్స్ వల్ల ఆర్ మీరు పాస్ట్ లో కొన్ని ఎక్స్పీరియన్స్ చేసిన దాని వల్ల మీరు ఏంటంటే స్ట్రైట్ గా థింక్ చేయలేకపోతున్నారు. ఈవెన్ మీకు ఏంటంటే ఇక్కడ యూనివర్స్ గైడ్ చేస్తుంది, మీ ఇంట్యూషన్ ఏంటంటే మీకు చెప్తుందండి
ఇలా చేయండి ఆర్ అలా ఉండండి అని. బట్ స్టిల్ మీరేంటంటే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఇదా? అదా? ఇలా చేయాలా? అలా చేయాలా? అని చెప్పి. దానివల్ల ఏంటంటే ఇక్కడ ఏ చేంజెస్ రావట్లేదు. అఫ్‌కోర్స్ మరి మీరెలా ఉన్నప్పుడు ఆ పర్సన్ నుంచి మీరు లవ్ ఎక్స్‌పెక్ట్ చేయలేరు కదా! ఎందుకంటే ఇక్కడ మీ ఎండ్ నుంచి మీకు చాలా కన్‌ఫ్యూజన్ ఉంది. సో, ఆ పర్సన్ విషయానికొచ్చేసరికి ఏమవుతుందంటే, వాళ్ళకి మీ ఎండ్ నుంచి క్లారిటీ కావాలండి. మీరేం ఫీల్ అవుతున్నారు? మీరు ఎలా ఉంటున్నారు? మీకేమనిపిస్తుంది? సో, అది వాళ్ళ మీద క్లియర్‌గా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరొక్కలే ఎఫెక్ట్ అవ్వలేదు కదా! ఆ పర్సన్ కూడా ఎఫెక్ట్ అయ్యారు. సో, దానివల్ల ఆ పర్సన్ ఏంటంటే మళ్ళీ కూడా వాళ్ళ హార్ట్‌ని బ్రేక్ చేసుకోవడానికి రెడీగా లేరు. ఇక్కడ మీ హార్ట్ కూడా బ్రేక్ అయ్యి ఉండొచ్చు. బట్ ఆ పర్సన్ ఏంటంటే అంత రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. ఆల్రెడీ అంటే మీరెలా అయితే ఫీల్ అవుతున్నారో ఆ పర్సన్ కూడా అలానే ఫీల్ అవుతున్నారు. కానీ మీకున్న ఫియర్స్ అనేవి చాలా ఎక్కువండి ఆ పర్సన్‌తో కంపేర్ చేస్తే. అంటే ఇప్పుడు మనం అంటే ధైర్యంగా ముందుకు వెళ్తే ఒక పర్సన్ నుంచి మనం ఏదైనా సరే ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు మనకి అది రిసీవ్ చేసుకునేంత ధైర్యం కూడా ఉండాలండి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ పర్సన్ సమ్‌డే వాళ్ళ లవ్‌ని మీకివ్వచ్చు. కానీ ఈ పర్సన్ లవ్‌ని రిసీవ్ చేసుకునేంత ధైర్యం మీకు లేదు. మీరు భయపడుతున్నారు. ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయేమో, మళ్ళీ కూడా సేమ్ సిట్యుయేషన్స్ రిపీట్ అవుతాయేమో, మీరు స్టక్ అయిపోతారేమో, మీ హార్ట్ బ్రేక్ అవుతుందేమో అనే ఈ కన్‌ఫ్యూజన్ ఏంటంటే మిమ్మల్ని ఇక్కడ స్టాప్ చేస్తుంది. సో, దీనివల్ల ఆ పర్సన్ కూడా స్టాప్ అయిపోతున్నారండి. వాళ్ళకేంటంటే మీ మీద ఇలానే లవ్ చూపించాలి ఆర్ ఇలాంటి ఫీలింగ్స్ తోనే ఉండాలి అనే క్లారిటీ లేదు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో వచ్చిన డిస్టర్బెన్స్ వల్ల వాళ్ళకి కూడా ఏం అర్థం అవ్వట్లేదు. బట్ ఈ పర్సన్‌కి ఏంటంటే ధైర్యం ఉందండి. వాళ్ళేంటంటే ఇవన్నీ ఫేస్ చేయగలరు. వాళ్ళేంటంటే మళ్ళీ కూడా మిమ్మల్ని బ్రేవ్‌గా లవ్ చేయగలరు. కాకపోతే ఇప్పుడు మీ ఎండ్ నుంచి ఇలాంటి సిట్యుయేషన్స్ ఉండడం వల్ల ఆ పర్సన్ కూడా ఇంకా ఆగిపోవాల్సిందే. సో, అది పరిస్థితి. అంటే ఈ రీడింగ్ ఏంటంటే కొంత మీకు కాంప్లికేటెడ్‌గా అనిపించొచ్చు. కొంతమందికి కన్‌ఫ్యూజింగ్‌గా కూడా అనిపించొచ్చు. బట్ ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదండి. మీ ఎండ్ నుంచి మెయిన్ చాలా మార్పులొస్తే కానీ, ఆ పర్సన్ వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయలేరు అనేది ఇక్కడ అల్టిమేట్‌గా కన్క్లూజన్ అన్నమాట. దానికి రీజన్ ఏంటంటే మీరు భయపడుతున్నారు. సో, మీరు భయపడుతున్నప్పుడు వాళ్ళిచ్చేది మీరు రిసీవ్ చేసుకోలేరు కదా! సో, మరి రిసీవ్ చేసుకోలేనప్పుడు వాళ్ళిచ్చి ఏం చేస్తారు? అది ఇక్కడ పరిస్థితి. మరి వాళ్ళివ్వాలా వద్దా అనేది వాళ్ళకిప్పుడు అర్థం కావట్లేదు. ఇవ్వాలి అంటే ముందు మీరు ధైర్యంగా ఉండాలి కదా! సో, ఇలా మొత్తానికేంటంటేనండి ప్రతి సిట్యుయేషన్ కూడా ఒకదాంతో ఒకటి లింక్ అయ్యుంది. సో, మొత్తానికి అందుకే నాకేంటంటే ఇక్కడ అల్టిమేట్‌గా ఒకటి చెప్తాను. ఈ పర్సన్ నుంచి మీకు లవ్ దొరుకుతుందా అంటే దొరుకుతుందండి. కాకపోతే మధ్యలో ఉన్న డిస్టర్బెన్సెస్ కానీ, కొన్ని సిట్యుయేషన్స్ కానీ క్లియర్ అవ్వాలి. అయితే మాత్రం మీరు అనుకున్న విధంగా ఇది చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో, గతంలో ఏదైతే ఫేస్ చేశారో ఇదంతా కర్మ వల్లనే జరిగింది. సో, కర్మ అనేది కూడా బిగ్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి, ఈ కర్మ క్లియర్ అయిన తర్వాతైనా సరే మీరేంటంటే కొంత స్టెబుల్ అవుతారేమో. సో, నేనొకటే చెప్తానండి. ఈ రిలేషన్‌షిప్‌లోని మీరేంటంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఆర్ ఉన్న పరిస్థితుల గురించి ఆలోచించడం మానేసి, ఈ వ్యక్తి గురించి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఆ వ్యక్తికి మీకు మధ్యలోని ఎంత గ్యాప్ ఉంది? ఈ గ్యాప్‌ని ఎలా ఫిల్ చేయాలి? అసలు ఏం చేస్తే బావుంటుంది అనే వేలో మీరేంటంటే ఈ రోజు నుంచి ఆలోచించడం స్టార్ట్ చేస్తే మీ క్వెషన్‌కి ఆన్సర్ అయితే దొరుకుతుందండి. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీకు గైడెన్స్ ప్రకారం వచ్చిన కార్డ్స్ కూడా సిమిలర్ ఉన్నాయండి. అంటే నేను చెప్పాను కదా! ఈ రిలేషన్‌షిప్‌లో ముందంతా మంచిగానే ఉంది. బట్ ఎప్పుడైతే డిస్టర్బెన్స్ వచ్చిందో మీరు ఎలా చేంజ్ అయ్యారంటే ఎప్పుడో కొంచెం నెగెటివ్‌గా ఫీల్ అవ్వడం, ఎప్పుడో కొంచెం నెగెటివ్‌గా చూసిన మీరు ఇంకా ప్రతిదీ కూడా నెగెటివ్‌గా చూడడం, నెగెటివ్‌గా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశారండి. అంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీకు ఎక్కడా కూడా ఒకప్పుడు అంటే ఇద్దరు ట్రావెల్ అయ్యారు. అంటే అంతా కూడా హ్యాపీగా ఉంది. అవేమి ఇంక గుర్తు రావట్లేదు. ఇంకా ఇది డిస్టర్బెన్స్ వచ్చేసింది. ఇక్కడ థింగ్స్ ఏంటంటే చేంజ్ అయిపోయాయి. సో, ఇంక ఇది ఇంతే. ఇలానే ఉంటుంది. ఇది మారదు. ఈవెన్ మారుతుంది అని మనం అనుకున్నా మారదు. ఈ రకంగా మారిపోయారండి. యాక్చువల్‌గా సిట్యుయేషన్స్ మారుతాయో లేదో పక్కన పెడితే మీరు ఫస్ట్ మారిపోయారు. అది కూడా చాలా నెగెటివ్‌గా. ఎప్పుడో అంటే రేర్‌గా నెగెటివ్‌గా చూసిన మీరు ఈ సిట్యుయేషన్‌లో ప్రతిదీ నెగెటివ్‌గా చూస్తున్నారు. ఈ పర్సన్‌లో ప్రతిదీ నెగెటివ్‌గా చూస్తున్నారనమాట. అంటే మీరు కోరుకున్న లవ్ అనేది మీకు పాస్ట్‌లో దొరికింది. ఒక టైం వరకు. ఆ తర్వాత నుంచి అది దొరకలేదు కదా! సో, మీరింకెలా తయారయ్యారంటే, ఇంకది దొరకదు. సో, దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇదొక్కటే రీజన్ అని చెప్పడానికి లేదు అని మీరిలా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో, యాక్చువల్‌గా మీరు ఇక్కడ భయపడుతున్నారండి. ఈ పర్సన్ వల్ల ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుంది. ఈ పర్సన్ నుంచి మళ్ళీ మీరు కోరుకున్న లవ్ అయితే మీకు దొరకదు. ఇదొక్కటే మీకున్న ఫియర్ కాదండి. మీ చుట్టూ ఉన్న ఫ్యాక్టర్స్ కూడా
మీకేంటంటే పాజిటివ్ గా ఎక్కడా కూడా అంటే థింగ్స్ ని సెట్ చేయట్లేదు అనమాట. సో దానివల్ల మీరు ఏంటంటే భయపడుతున్నారు. అంటే మీరు ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలండి. ఈ పర్సన్ వల్ల మీకు లవ్ దొరకదు, ఈ పర్సన్ థింగ్స్ కాంప్లికేట్ చేస్తారు, ఇలా మీరు ఆలోచిస్తుంటే ఆ పర్సన్ థింగ్స్ ని కాంప్లికేట్ చేయడం కాదు, మీ ఆలోచనలే థింగ్స్ ని కాంప్లికేట్ చేస్తున్నాయి. మీరేంటంటే సిచ్యువేషన్స్ ని బెటర్ గా రీడ్ చేయలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే పాస్ట్ అనేది మిమ్మల్ని హాంట్ చేస్తుందండి. పాస్ట్ లో జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఏంటంటే మీరు మర్చిపోలేకపోతున్నారు. ఆర్ ఇక్కడ నేను చెప్పాను కదా, ఎక్స్టర్నల్ గా కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. మీ ఇద్దరు ఏంటంటే పర్సనల్ గా ఫైట్ చేసుకొని పర్సనల్ గా ఇదంతా ఫేస్ చేస్తున్నట్టుగా నాకు అనిపించట్లేదు. మేబీ మీ మధ్యలో వేరే వ్యక్తులు ఉండడం కానీ, ఈవిల్ ఇంటెన్షన్స్ కానీ, అంటే లైక్ ఈవిల్ ఐ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది అని చెప్పొచ్చు. సో దాని వల్లే ఇక్కడ ఏంటంటే మీరేంటంటే ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు. బేసిక్ గా మీరేంటంటే ఈ పర్సన్ విషయంలో మీ భయాల్ని ఎప్పుడైతే విడిచిపెట్టేస్తారో, ఈవెన్ భయాలు ఉన్నా సరే వాటిని ఫేస్ చేయగలరు, మీ వల్ల అవుతుంది. బట్ ఈ పర్సన్ మీకు మెయిన్ చాలా ఇంపార్టెంట్ అని అనుకుని మీరు ముందుకు వెళ్ళిన రోజు మాత్రం ఈ పర్సన్ నుంచి మీకు లవ్ అయితే దొరుకుతుందండి. మీ భయాల్ని మీరు ఇప్పుడు ఫస్ట్ విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. మీ ట్రామా అనేది మీరు ఏంటంటే క్యూర్ చేసుకోవాలి, లైక్ ఏంటంటే హీల్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుందండి. సో మీరు న్యాచురల్ గా హీల్ అయితే తప్ప ఏది మారదు. ఇక్కడ ఏంటంటే ఎదుటి వ్యక్తులు సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేస్తారు, ఆర్ ఈ పర్సన్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారు. సో అందుకే ఇక్కడ ఏది మీరు అనుకున్నట్టుగా జరగదు అనుకుంటే ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఫస్ట్ మీరు ఇలా ఆలోచించడం అంటే మీరు ఈ విధంగా థింగ్స్ ని ఫీల్ అవుతూ ముందుకు వెళ్ళడం వల్లే థింగ్స్ ఏంటంటే కాంప్లికేట్ అవుతున్నాయి. ఇది మాత్రం నిజం అండి. యూనివర్స్ ఏంటంటే మీ మీద మీకు వర్క్ చేసుకోమని చెప్తుంది. మీలో ఎప్పుడైతే మార్పు వస్తుందో సిచ్యువేషన్స్ ని మీరు ఇంకా బెటర్ గా అర్థం చేసుకుంటారు, ఆ పర్సన్ ని కూడా ఇంకా బెటర్ గా అర్థం చేసుకుంటారు. దాని ప్రకారం ఈ రిలేషన్షిప్ లో ఒక ఛాన్స్ అయితే వస్తుంది. ఇది లవ్ రీడింగే అవ్వాలని రూల్ ఏం లేదండి. బట్ ఇద్దరు వ్యక్తుల మధ్యలోని ఇలాంటి వాళ్ళు ఉంటారండి, ఆర్ ఈవిల్ ఐ అనేది ఉంటుంది, ఆర్ పర్టికులర్ గా ఇలాంటి ఫియర్స్ ఉంటాయి. బట్ మీరేంటంటే చాలా స్ట్రాంగ్ గా ఉండాలండి. ఫేస్ చేసి ఏదైనా చేయగలరు అనే ధైర్యం మీకు ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏదైనా చేంజ్ చేయగలుగుతారు. అక్కడ వరకు అయితే నేను చెప్పగలను. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్ గా ఈ CFILORUX లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్. చూద్దాం అసలు మీ పేరులో మొదటి అక్షరం ప్రకారం అసలు మీరు కోరుకున్న వ్యక్తి నుంచి మీకు ప్రేమ దొరుకుతుందా లేదా, అసలు యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్ గా ఈ రిలేషన్షిప్ లోని ఈ పర్సన్ మీద మీరు ఎక్కువ డిపెండ్ అయిపోయారండి. ఇది ఒక లవ్ రీడింగ్ అయితే కాదు, ఎవరి కోసమైనా చూడొచ్చు, ఎవరి నుంచి అయినా లవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. సో బేసిక్ గా ఈ పర్సన్ విషయంలో మీరు ఏంటంటే కొంత ఎమోషనల్ గా డిపెండ్ అవ్వడం కానీ, మీరు మీలా లేకపోవడం కానీ, ఈ పర్సన్ విషయంలో ఏంటంటే కొంత డిఫరెంట్ గా థింక్ చేయడం కానీ ఇలా చేశారండి. దానివల్ల ఏంటంటే ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా మీరు ఈ రిలేషన్షిప్ ని బర్డెన్ లానే ఫీల్ అవుతూ వచ్చారు. అంటే బర్డెన్ అంటే ఎలా చెప్పాలంటే, మీరు మీలా లేనప్పుడు మీరు ఏంటంటే ఈ పర్సన్ కి సరెండర్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, సో అంటే మీరు యాక్చువల్ గా ఉండాలి అనుకుంటే ఇండిపెండెంట్ గా ఉండొచ్చు, మీకు నచ్చినట్టుగా మీరు బిహేవ్ చేయొచ్చు, మీకు నచ్చినట్టుగా మీరు డెసిషన్స్ కూడా తీసేసుకోవచ్చు. బట్ ఆ పర్సన్ కి అది ఎలా అనిపిస్తుందో, దానివల్ల సిచ్యువేషన్స్ ఎలాంటివి ఫేస్ చేస్తారో అనుకొని ఫస్ట్ నుంచి కూడా సేఫ్ గేమ్స్ ప్లే చేస్తూనే ఉన్నారు. మీరు ఎక్కడా కూడా ఆ పర్సన్ తో ఓపెన్ గా ఉండడం కానీ, ఓపెన్ గా మాట్లాడడం కానీ, మీ ట్రూ నేచర్ ఏంటి అనేది వాళ్ళకైతే రివీల్ చేసినట్టుగా నాకైతే అనిపించట్లేదు. అట్లీస్ట్ మేబీ వాళ్ళకి మీ గురించి తెలియచ్చు, కానీ మీరేంటంటే వాళ్ళకి తెలిసి తెలియనట్టుగా కొంత మ్యానిపులేట్ కూడా చేసి ఉండాలండి. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మీ కార్డ్స్ చూస్తుంటే ఎక్కడో కానీ ఆ పర్సన్ తో మీరు ఆనెస్ట్ గా లేరు, ఆర్ మీ అథెంటిక్ సెల్ఫ్ ఏంటి అనేది వాళ్ళకి తెలిసినట్టుగా అయితే లేదు అని అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే, మీరు ఈ పర్సన్ విషయంలోని వాళ్ళకి మీరు ఎలా అయితే ఉండాలి, ఆర్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఒక పర్సన్ ఎలా ఉంటే బాగుంటుంది అని మీకు తెలుసో ఆ ప్రకారం మీరు ఉన్నట్టు ఉన్నారు, కానీ మీరు ఒరిజినల్ గా ఎలా ఉంటారు అనేది వాళ్ళకైతే ఎప్పుడూ చూపించలేదు. అదే ఇక్కడ పెద్ద ప్రాబ్లము. సో దానివల్ల మీరు ఏంటంటే ఇక్కడ సేఫ్ గేమ్స్ ఆడడం, థింగ్స్ ని ఏంటంటే జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం లాంటివి అయితే చేశారు. సో మరి ఇలా ఉన్నప్పుడు ఏ పర్సన్ కైనా సరే మిస్టీరియస్ గానే అనిపిస్తారు కదా. అంటే మీ ఇంటెన్షన్స్ ఏంటి, మీరు అసలు ఎందుకు ఇలా సేఫ్ గేమ్స్ ఆడుతున్నారు అనేది వాళ్ళకి అర్థం కాలేదండి ఫస్ట్.
అది అసలు రియాలిటీయా కాదా అనేది కూడా వాళ్ళకి డౌట్ వచ్చింది. ఇప్పుడు ఒక పర్సన్ వాళ్ళలా లేనప్పుడు ఇంకొకలా బిహేవ్ చేస్తున్నప్పుడు మేబీ కొంతకాలం మేనేజ్ చేయగలరండి. బట్ లైఫ్ లాంగ్ అలానే ఉండడం అంటే అది చాలా కష్టం. సో డెఫినెట్ గా మీ పర్సన్ కూడా ఇదైతే సెన్స్ చేశారనే చెప్పాలి. సో బేసిక్ గా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కూడా మీరు ఇంకా ఏం చేంజెస్ చేసుకోవాలి, ఇంకా ఈ రిలేషన్షిప్ ని వర్కౌట్ చేసుకోవాలి, ఈ పర్సన్ లవ్ దొరకాలంటే ఎలా ఉంటే బెటర్ అనే ఆలోచిస్తున్నారు. సో అప్పుడప్పుడు మీకు ఏంటంటే ఇదంతా మన వల్ల అవ్వదు, ఇంకా ఏం చేస్తాం అనుకుని అనిపిస్తుంది, విసిగిపోతున్నారు. అయినా సరే మళ్ళీ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ ని మీరు గివ్ అప్ చేయాలనుకోవట్లేదు, ఆర్ ఈ పర్సన్ ఏంటంటే విడిచిపెట్టేయడానికి కూడా మీరు మెంటల్ గా ప్రిపేర్డ్ గా లేరు. సో దానివల్ల మీరు ఏంటంటే ట్రై చేస్తున్నారండి, మీ 100% ఇస్తున్నారని చెప్పొచ్చు. కాకపోతే మీరు ఇస్తున్న 100% వాళ్ళకి అవసరం లేదు. ఈ విధంగా మీరు ఉంటే ఈ రోజు కాకపోతే రేపైనా సరే రిలేషన్షిప్ ఇలానే ఉంటుందండి. వాళ్ళ ప్రేమ అయితే మీకు దొరకదు. దానికి రీజన్ ఏంటంటే మీరు మీ అథెంటిక్ సెల్ఫ్ ఏంటో వాళ్ళకి చూపించాలనుకోవట్లేదు. ఇప్పుడు మీరు మీలా ఉంటే మీ నేచర్ ఏంటి, ఎలా మాట్లాడతారు, ఎలా రియాక్ట్ అవుతారు అనేది వాళ్ళకి అర్థమైతే దానికి వాళ్ళు న్యాచురల్ గా అట్రాక్ట్ అయితే ఈ రిలేషన్షిప్ లో మీరు కోరుకున్న లవ్ దొరుకుతుంది. బట్ వాళ్ళ ఈక్వేషన్ ప్రకారం ఇలా ఒక పర్సన్ ఉంటే వాళ్ళకి నచ్చుతారు అని మీరు అనుకొని మరి వాళ్ళే పని మీతో చెప్పినా సరే స్టిల్ మీరు అదే బిలీవ్ చేసి ఆ బిలీఫ్ ప్రకారం సేఫ్ గా థింగ్స్ ఆపరేట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి మీరు ఏ విధంగా కన్విన్స్ చేయగలుగుతారు? అసలు వాళ్ళకి మీరు ఎలా నచ్చుతారు? అంటే మీరు అనుకోవచ్చు వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే మేము అంటే జాగ్రత్త పడుతున్నామని. ఇప్పుడు ఏ పర్సన్ అయినా సరే ఇంకొక పర్సన్ కి చాలా న్యాచురల్ గా అట్రాక్ట్ అవ్వాలి, లవ్ చేయాలండి. సో దానికోసం అని చెప్పి ప్రిటెండ్ చేసి మ్యానిపులేట్ చేస్తే అది కొంతకాలం అయితే వర్కౌట్ అవుతుంది, కానీ ఆ తర్వాత ఇంక వేస్ట్ అన్నమాట. సో మీరేంటంటే భయపడుతున్నారు, మీరేంటంటే ఇంకా ఓపెన్ అప్ అవ్వడానికి రెడీగా లేరు. కానీ మీరు ఏ రోజైతే ధైర్యం చేసి మీరు మీలా ఉంటారో, మీలా మాట్లాడతారో, మీకు నచ్చినట్టుగా మీ లైఫ్ ని లీడ్ చేస్తారో, అసలు ఒరిజినల్ గా మీరు ఎవరు ఏంటి అనేది వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తారో, ఆ రోజు ఆ పర్సన్ నుంచి మీరు కోరుకున్న లవ్ అయితే మీకు దొరుకుతుందండి. చేంజెస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. మేబీ వెంటనే ఇది జరగకపోయినా టైంతో పాటు గ్రాడ్యువల్ గా వాళ్ళు ఫీల్ అవుతారు, మీరు ఎలా అయితే ఫీల్ అవుతున్నారో అలా. సో ఈ లవ్ అనేది బ్లూమ్ అవుతుంది అని చెప్పొచ్చు. యాక్చువల్ గా ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసేసుకున్నారో అనవసరంగా మీరే థింగ్స్ ని కాంప్లికేట్ చేసుకుంటున్నారండి. ఆ పర్సన్ గురించి మీరు ఏంటంటే చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు, వాళ్ళ గురించి మీరు చాలా ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు. బట్ అలా ఫీల్ అవ్వకుండా వాళ్ళని వాళ్ళలా మీరు చూసినా, వాళ్ళని వాళ్ళలాగా మీరు అంటే అర్థం చేసుకున్న ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉండవండి. వాళ్ళ గురించి మీరేంటంటే ఏదో అనుకుంటున్నారు అండ్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇంకేదో అనుకొని మీరు ఇంకేదో చేస్తున్నారు. సో దానివల్ల థింగ్స్ ఏంటంటే ఇలా కాంప్లికేట్ అయిపోతున్నాయండి. యాక్చువల్‌గా ఈ పర్సన్ లవ్ దొరకాలి అంటే దొరుకుతుంది, అది పెద్ద విషయం ఏం కాదు. బట్ మీకేంటంటే పేషెన్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ స్టెబుల్‌గా ఉండాలండి. అంటే ఇక్కడ మీరు ఒక్కొక్కసారి వాళ్ళని ఒక్కొక్కలా స్టడీ చేసి దాని ప్రకారం ఒక్కొక్కలా రియాక్ట్ అవ్వడం వల్ల మొత్తానికే ఇక్కడ కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఆ పర్సన్‌కి మీరేంటో అర్థం అవ్వట్లేదు, మీ ఇంటెన్షన్స్ ఏంటో అర్థం అవ్వట్లేదు. మీ విషయానికొచ్చేసరికి మీరు అన్నీ చేస్తున్నారు, అంతా కూడా ఆ వ్యక్తికి నచ్చేలా ఉంటున్నారు అని అనుకుంటున్నారు, కానీ అది రియల్‌గా ఉంటున్నారా లేదా అనేది మీరు క్వెషన్ చేసుకోవట్లేదు. కన్విన్స్ చేయడానికి ఉండడం వేరండి, రియల్ గా అలా ఉండడం వేరు. సో రెండింటికి మధ్యలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఆ పర్సన్ కి అర్థం అవుతుంది. బట్ స్టిల్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎందుకంటే మీరు ఏది రియల్ అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి. యాక్చువల్ గా ఈ పర్సన్ ఏంటంటేనండి మేబీ చెప్పడం అయితే వాళ్ళలా ఉంటే వాళ్ళకి నచ్చుతారు, ఆరు వాళ్ళకి నచ్చాలంటే ఇలాంటి స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి అని చెప్పొచ్చు. కానీ బట్ నేను క్లియర్ గా చెప్తున్నానండి, మీరు మీ ట్రూ సెల్ఫ్ చూపించి ఇండివిజువల్ గా ఉంటే, ఇండిపెండెంట్ గా డెసిషన్స్ తీసుకొని ఈ పర్సన్ మీద మీరు అంత ఎమోషనల్ గా డిపెండ్ అవ్వకుండా వాళ్ళకి ఇంప్రెస్ చేయాలని ఏదో చేయకుండా ఉంటే డెఫినెట్ గా వాళ్ళు మీకు అట్రాక్ట్ అవుతారండి. ఇప్పుడు కాకపోయినా టైంతో పాటు అయినా సరే వాళ్ళలో చేంజెస్ వస్తాయి. ఈ రిలేషన్షిప్ లో మీరు క్లియర్ గా గ్రోత్ అయితే చూస్తారు. టూ ఇండివిజువల్స్ గా ఒకరికొకరు ఏంటంటే డెఫినెట్ గా కనెక్ట్ అవ్వగలుగుతారండి. అక్కడి వరకు అయితే నేను చెప్పగలను. ఎందుకంటే మీరు ఈ రిలేషన్షిప్ లో ఓవర్ థింక్ చేయడం, ఈ పర్సన్ ని మీరు మిస్రీడ్ చేయడం వల్లే ఇవంతా జరుగుతున్నాయి. సో మీరేంటంటే చేంజ్ అవ్వాలనుకుంటున్నారు, ఈ పర్సన్ కోసం మీ కంఫర్ట్ జోన్ ని విడిచిపెట్టడానికి మీరు రెడీయే. ఈవెన్ కొన్నిసార్లు అది మీకు ఛాలెంజింగ్ గా అనిపిస్తున్నా, స్ట్రెస్ఫుల్ గా అనిపిస్తున్నా, స్టిల్ ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం కాబట్టి ఎంత దూరమైనా వెళ్ళడానికి మీరు రెడీగా ఉన్నారు. కాకపోతే
ఎంత దూరం మీరు వెళ్ళాలి అనుకున్నా వాళ్ళు కోరుకున్న విధంగా ఆర్ వాళ్ళ విషయంలో ఏంటంటే వాళ్ళని ఆల్రెడీ స్టడీ చేసిన ప్రకారం మీరు వెళ్తే బాగుంటుంది. అలా వెళ్ళడానికి మీకు ధైర్యం సరిపోవట్లేదు. మీరు ఏంటంటే ఇంకా ఆ పర్సన్ ఇంప్రెస్ చేయడానికి వాళ్ళే మీకు ఏదో చెప్పాలి, వాళ్ళే మీకు సపోర్ట్ చేయాలి అని ఫీల్ అవుతున్నారు. కానీ వాళ్ళు మీకు ఏ సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు మీకు ఏ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లవ్ అనేది రూల్ బుక్ ప్రకారం వచ్చేది కాదు కదా. సో మీరేంటంటే ఏ రూల్స్, ఏ టర్మ్స్, కండిషన్స్ ఫాలో అవ్వకుండా మీరు మీలా ఎప్పుడైతే ఉంటారో వాళ్ళని అట్రాక్ట్ చేసుకోగలుగుతారండి. అక్కడ వరకు అయితే నేను క్లియర్ గా చెప్పగలను. సో అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో నేను క్లియర్ గా చెప్తున్నానండి, మీరు ఏంటంటే మీలా ఉండడానికి ట్రై చేయండి. మీకు ఏదైతే నచ్చుతుందో ఆర్ ఎలా అయితే ఉండడం ఇష్టమో ఆ విధంగానే ఉండండి. ఆ పర్సన్ ని ఇంప్రెస్ చేయాలి ఆర్ ఆ పర్సన్ విషయంలో వాళ్ళు కన్విన్స్ అయిపోవాలని చెప్పి మీరు వాళ్ళని ఫోర్స్ చేయడం కానీ ఆర్ మీ ఇంటెన్షన్స్ ఏంటో అర్థం అవ్వాలని చెప్పి మీరు ఏంటంటే వాళ్ళని ఫోర్స్ చేయడం కానీ అలాంటివి ఏమీ చెయ్యొద్దు. మీరు మీలా ఉంటూ మీరు చెప్పిన మాట మీద నిలబడండి. మీకు నచ్చిన ప్రకారం మీ లైఫ్ ని లీడ్ చేయండి. ఖచ్చితంగా ఇక్కడ న్యూ బిగినింగ్స్ అయితే జరుగుతాయి. ఇవి వెంటనే కూడా జరగవు. నేను క్లియర్ గా చెప్తున్నాను కదా. ఇక్కడ మీరు ఎంత రష్ అయిపోయి అంటే కొంతమంది ఉంటారండి, మీరు చెప్పినట్టుగా మేము మారాం అయినా సరే ఆ పర్సన్ అలానే ఉంటున్నారు అన్నట్టుగా అనుకుంటారు. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టైం తో పాటు అవన్నీ చేంజ్ అవుతాయి. ఆ పర్సన్ కి మీరు కూడా ఏంటో అర్థం అవ్వాలి కదా. ఇప్పటి వరకు ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. సో ఇక్కడ నుంచి ఇంకొక ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి అంటే టైం పడుతుంది కదా. ఓవర్ నైట్ లో ఏది మారిపోదు కదా. సో మీరు ఏంటంటే న్యూ బిగినింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఇక్కడ మీకు పేషెన్స్ ఉండాలండి. సో సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయాలి అంటే మీరు రష్ అయిపోతే అవ్వదు, మీరు సరెండర్ అవ్వాల్సి ఉంటుంది. సో బేసిక్ గా ఈ పర్సన్ కోసం ఇక్కడ నుంచి మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే సింపుల్, మీరు మీలా ఉండండి, ఓపెన్ గా ఉండండి, ఓపెన్ గా మాట్లాడండి. సో మీ ఇంటెన్షన్స్ ఏంటో వాళ్ళకి అర్థమయ్యేలా చేయండి, సరిపోతుంది. ఎందుకంటే అదొక్కటే మీరు ఏం చేసినా సరే వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుంది. అంతేకాని మీరు ఏంటంటే ఆ పర్సన్ ని ప్లీజ్ చేయడం, వాళ్ళ కోసం అని చెప్పి సరెండర్ అయిపోవడం, అంటే మీరు కాని వ్యక్తిలాగా మీరు ఉండడం వల్ల మాత్రం ఏది రాదండి, వేస్ట్. దానివల్ల థింగ్స్ మరికొంచెం కాంప్లికేట్ అవుతాయి. మరికొంచెం మీరు ఏంటంటే పాస్ట్ లో ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ మళ్ళీ మళ్ళీ ఫేస్ చేస్తారు. బట్ ఎప్పుడైతే మీరు కొంత అథెంటిక్ గా ఉంటారో, మీకు ఏదైతే చెయ్యాలి అనిపిస్తుందో అది చేస్తారో ఖచ్చితంగా ఇక్కడ న్యూ బిగినింగ్స్ జరుగుతాయండి. ఆ పర్సన్ ఖచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, వాళ్ళ లవ్ ని కూడా మీకు చూపిస్తారు. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. కొంచెం మీరు ఏంటంటే మారడానికి ట్రై చేయండి, సరిపోతుంది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.